ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. ఈ ఉదయకాలంలో దేవాతి దేవుడును సర్వకృపానిధియగు యేసయ్యే మనతో మాట్లాడుతున్నారు. ఆయనే అంటున్నాడు, కంటిని నిర్మించిన వాడిని కానకుంటానా, నీ క్రియలను నేను ఎరుగుదును అని. నిజమే, బాల్యదశ నుండి యవ్వనం, యవ్వనం నుండి క్రౌమాన్యం, క్రౌమాన్యము నుండి వృద్ధాప్యం, ఈ దశలలో మనం ఎదుగుతూ ఉంటాం. మనకి నచ్చినట్లు మనం చేసేస్తూ ఉంటాం. ఏమైందిలే అని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి పైకి రాలేనటువంటి జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోతూ ఉంటాం. కానీ ఆయన సమస్తమును తేటగా చూస్తున్నాడు. ఒక క్రైస్తవ బిడ్డగా ఎన్నెన్నో పనులతో బిజీ అయిపోతున్నావు కదా. ప్రార్థిస్తున్నావా? ఉపవసిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఈ లోకాన్ని ప్రేమించకు, మోసపోతావు. ఈ లోకములో నీకు సమస్తాన్ని అనుగ్రహించిన దేవుణ్ణే ప్రేమించు. నీ జీవితంలో ఎప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టుకు. నీకున్న శక్తి కొంచెమై అయ్యుండవచ్చు. కష్టాలు, నష్టాలు, శ్రమలు దేవుడు నేర్పించే పాఠాలు. వాటిని నేర్చుకోకుండా, జయించకుండా సంఘంలో మంచి విశ్వాసులుగా ఉండలేం. ప్రార్థించినా ప్రార్థించకపోయినా జరిగేదేదో జరుగుతుందిలే అని అనుకుంటూ ఉంటాం చూడు, అది మీ బుద్ధిహీనత. దయతో ప్రార్థించండి. ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యాలుగా చేస్తుంది. ఆయన రెక్కల క్రిందే ఆశ్రయం. ఆయన నీడలో ఉన్నంత వరకు ఏ చీకటి నిన్నేమీ చేయలేదు. మనుషులు మన గూర్చి ఏమనుకుంటున్నారో వదిలేయ్, అది ముఖ్యం కాదు. కానీ దేవుడు నీ గూర్చి ఏమనుకుంటున్నారో అది ముఖ్యం. విశ్వాసంలో మొదటి స్థానం గలవాడివో, సాత్వికుడివో, బహుప్రియుడివో, హృదయానుసారుడువో, మండుచూ ప్రకాశించేవాడివో, ఒక సువార్త పత్రికవో ఆలోచించుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన సమస్తమును పరిశీలిస్తున్నాడు. ఈ లోకానికి వేరై అందరిలా కాకుండా మనకంటూ ఓ ప్రత్యేకంగా బ్రతుకుదాం. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడకై సిద్ధపడదాం. ఆయన కృప తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.